హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. వెంకట్ ఇంట్లో కూర్చుని ఉన్నారు. ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. శ్రీధర్‌కి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చాడు వెంకట్. శ్రీధర్ చాలా కదిలిపోయాడు. 2 రోజుల క్రితం ఫకీర్ మరణం. ఇంటికొచ్చేసరికే తులసి తాలూకు దారుణమైన వార్త అతన్ని కృంగదీసినాయి. జయదేవ్ ఆలోచిస్తున్నది శ్రీధర్ గురించి కాదు, తులసి గురించి. అతడికి అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగిస్తున్నవి 2 విషయాలు. 1, నేనే కాశ్మోరానని తులసి చెప్పడం. 2, తులసి గర్భానికి కారణం సదానంద చక్రవర్తి అయితే ఆ విషయం పిళ్ళై సిద్ధేశ్వరికి తెలియకపోవడం. లేకపోతే తెలిసేమో. తులసి తన కడుపులో ప్రాణి గురించి ఆలోచించి ఆ వ్యధతో, ఘర్షణతో స్కిజోఫ్రెనిక్ అయిందన్నది నిర్విదాంశం. ఆ స్కిజోఫ్రెనియా అయితే మరి నా పేరు కాశ్మోరా అని ఎలా చెప్తుంది? అది మళ్ళీ పొసెషన్, దెయ్యం పట్టడంలోకి వస్తుందే. విశాఖపట్నంలో డిన్నర్ ఇస్తూ డాక్టర్ అవంతి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఆమె ప్రేమలో పడింది, ప్రియుడు మోసం చేశాడు. ఆమెలో విప్లవ భావాలు అప్పటికే బాగా చోటు చేసుకున్నాయి. ఆ షాక్‌తో ఆమె హిట్లర్‌ని ఆహ్వానించింది. తనే హిట్లర్‌లా ప్రవర్తించింది. షీ ఇన్వైటెడ్ హిట్లర్ టు ఎయిదర్ హర్ షూస్. అదే దెయ్యం పట్టడం అంటే. ఒక మనిషి మరో చచ్చిపోయిన మనిషిని తనలోకి ఆహ్వానించి ఆ మనిషిలాగానే మాట్లాడడాన్ని, ప్రవర్తించడాన్ని దెయ్యం పట్టడం అంటారు. ఈ బలహీనత మనస్తత్వం ఉన్న మనుషులు తమని ఆవహించడం కోసం దేవుళ్ళని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. అది పూనకం. అయితే తులసి కాశ్మోరాని ఆహ్వానించిందా? దయ్యాన్ని. అతడికి అనుమానం పూర్తిగా తీరలేదు. కాశ్మోరా దయ్యం పట్టాకే ఎందుకు తులసి లక్కపెడతలాడింది? ఎందుకు స్కిప్పింగ్ చేసింది? 10, 11 సంవత్సరాల వయసులో పట్టిన కాశ్మోరాకి ఇప్పుడు ఆమె గౌను వేసుకుంటాను అని అడగడానికి ఏదైనా సంబంధం ఉందా? ఆ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్న దార్కా ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. అతడికి తెలుసు, ఇంకో 3 రోజుల్లో తులసిని చంపబోయే కాశ్మోరాకి ఇప్పుడు తులసిని పట్టిన దయ్యానికి ఏ సంబంధమూ లేదని. కాశ్మోరా నాటి మహత్తరమైన శక్తి గౌన్లు, లక్కపెడతలు అడిగించదు. సరిగ్గా 7వ రోజు ఉప్పెనలా వచ్చి కబళించేస్తుంది. దాన్నెవరూ ఆపలేరు. అయితే తులసి ఎలానూ మరణిస్తుంది కదా అని అతడు జయదేవ్ చేస్తున్న పరిశోధనల పట్ల నిరాసక్తంగా లేడు. ఈ మనుషుల బంధాల్ని, ద్వేషాల్ని, ఒకరినొకరు చంపుకునే పగల్ని రక్షించుకోవాలనే ప్రయత్నాల్ని చాలా ఉత్సుకతతో గమనిస్తున్నాడు. వెంకట్ ఆలోచిస్తున్నది వేరు. అతడి ఆలోచనల్లో ఎక్కడో ఏదో ఇబ్బందికరమైన కదలిక. ఏమిటో తెలియడం లేదు. ముగ్గురు తమ తమ ఆలోచనల్లో ఉండగా అప్పుడు మోగింది ఫోన్. జయదేవ్ అందుకుని హలో అన్నాడు. డాక్టర్ వెంకట్. జయదేవ్ ఫోన్ వెంకట్‌కి ఇవ్వబోతూ ఏదో మెదడులో మెరిసినట్టయి స్పీకింగ్ అన్నాడు. వెంకట్ తెల్లబోయి చూస్తున్నాడు. అటువైపు నుంచి క్షణం నిశ్శబ్దం. తర్వాత లయబద్ధంగా వినిపించింది శ్రీనివాస్ పెళ్ళై కంఠం. మాండవ్య తీర నుండే వెలుగుతున్నది కిరణమణి. కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు. 1966లో విప్లవ సంఘర్షణలో వైశిష్ట్యం. మళ్ళీ కొద్దిగా నిశ్శబ్దం. తరువాత కంఠం బొంగురుగా వినిపించింది. ఆపరేషన్ 6 భగవద్గీత 111వ పేజీ ఓవర్. టెలిఫోన్ పెట్టేసింది చప్పుడు. జయదేవ్ నిర్వీర్యుడయ్యాడు. ఏదో అద్భుతమైన విషయాన్ని గమనిస్తున్నట్టు అతడి మెదడుకు మొద్దుబారిపోయింది. ఇద్దరూ అతన్నే గమనిస్తున్నారు. జయదేవ్ తన అస్పష్టమైన ఆలోచనలకి ఒక రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇయాన్ ఓనీల్ రాసిన పుస్తకం చాప్టర్లు అతడి మనసులో రీళ్లుగా తిరుగుతున్నాయి. ఒక చాప్టర్ దగ్గర అతడి ఆలోచనలు ఆగిపోయినాయి. మనిషి మెదడు, కంట్రోల్ బై ట్యూనింగ్. పోస్ట్ హిప్నాటిస్ట్ సజెషన్స్ అన్న విభాగంలో చాప్టర్ అది. ఒకసారి భగవద్గీత ఇస్తారా అని వెంకట్‌ని అడిగాడు. భగవద్గీత మా ఇంట్లో లేదే. వెంకట్ అలా అంటాడని తెలుసు. మాండవ్య తీరం అంటూ తను విన్న మాటల్ని తిరిగి అన్నాడు. జయదేవ్, వెంకట్ వింటూ కూర్చున్నాడు. మాట్లాడలేదు. వెంకట్లో మార్పు ఉందని తెలుసు. వెంకట్లో మార్పు ఉండదని తెలుసు. తన స్వరం, తన మాటలు వెంకట్‌కి ఏ సూచనలు ఇవ్వలేవు. అతడు జాలిగా ఎదుట కుర్చీలో కూర్చున్న వెంకట్ వైపు చూశాడు. ఎవరికీ తెలియదు ఎదుట కూర్చున్న ఈ మనిషి మెదడు ఒక ఫ్రీక్వెన్సీలో వస్తున్న సౌండ్ వేవ్స్‌కి కంట్రోల్ చేయబడిందని. పైకి మామూలుగా కనపడిన ఆ సూచనలు అనుసరించే వెంకట్ ప్రవర్తిస్తాడని పాఠకులకు మనవి. ఇందులో అభూత కల్పన కానీ, ఫ్యాంటసీ కానీ ఏమీ లేవు. ఒక ట్యూన్‌ని మెదడులోని రోబర్చి ఒక స్టూడెంట్‌ని అదే ట్యూన్‌లో నువ్వు కుర్చీలోంచి లేవలేవు అని సూచిస్తే ఆ కుర్రవాడు లేవటానికి గింజుకుంటూ 5 నిమిషాల పాటు విఫల ప్రయత్నం చేయటాన్ని ఈ రచయిత స్వయంగా చూశాడు.
జయదేవ్‌కి ఏం చేయాలో తోచలేదు. ఏమిటా ఆపరేషన్ 6? పెళ్ళయి ఇంకా ఎలా బాధపెట్టదలుచుకున్నాడు తులసిని? నిజానికి ఈ బాధ తులసిది కాదు, తల్లిదండ్రులది. ఆలోచిస్తూ అతడు లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. ఉన్నట్టుండి అతడికో విషయం జ్ఞాపకం వచ్చి ఒళ్ళు జలదరించింది. ఆపరేషన్ 6 తులసి జీవితాన్ని తన అనుచరుల చేత నాశనం చేయించి ఆమెని పిచ్చిదాన్ని చేసిన పెళ్ళై సిద్ధేశ్వరి కసి ఇప్పటికి ఇంకా తీరినట్టుంది. ఆమెని చంపడమే అతడి ఆశయం కాబోలు. ఎలాగైనా అతడిని ఆపు చేయాలి. జయదేవ్ కిటికీ ఊచలు పట్టుకుని శూన్యంలోకి చూస్తూ చాలాసేపు అలానే ఆలోచిస్తూ ఉండిపోవడం చూసి దార్కా దగ్గరకొచ్చాడు. ఏమైంది ఫోన్లో? జయదేవ్ వెంకట్‌కి వినపడకుండా తను కనుక్కున్న విషయం చెప్పాడు. ఫోన్ సంగతి, ఫోన్‌లో కంఠస్వరానికి వెంకట్ మెదడు కంట్రోల్ చేయబడి ఉన్న సంగతి. అంతా విని దార్కా క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు. ఆ కంఠాన్ని నేను అనుకరించగలను. దార్కా అమాయకత్వాన్ని చూసి జయదేవ్ ఫక్కున నవ్వాడు. అనుకరించడం తేలికే. కొద్ది కృషితో ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా దాన్ని చేయగలడు. కానీ వెంకట్ మెదడు పెళ్ళై కంఠాన్ని మాత్రమే గ్రహిస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీలో పెళ్ళై స్వరం మాటల్ని బహిర్గతం చేస్తుందో అదే ఫ్రీక్వెన్సీతో మాట్లాడాలి. దార్కా మనసులో అనుకున్నాడు. మంత్రోచ్చారణలో కంఠాన్ని శూన్యం నుంచి ప్రారంభించి దిగంతాలకు వ్యాపించే ఆరోహణని గురువులు మాకు నేర్పారు. ఈయన మాట్లాడే ఫ్రీక్వెన్సీ అన్నమాట దానికి సంబంధించినవే అనుకుంటాను. దార్కా వెంకట్ వైపు తిరిగి నాకు ఒక గాజు గ్లాసుతో నీళ్లు కావాలి అన్నాడు. వెంకట్ కొద్దిగా ఆశ్చర్యపడినా మరేమీ మాట్లాడకుండా ఆ రెండూ తీసుకునొచ్చి ఇచ్చాడు. టేబుల్ మీద గ్లాస్ పెట్టి దాన్నే చూస్తూ ఏదో వల్లించసాగాడు దార్కా. నిమిషాలు గడుస్తున్నాయి. అతడి పెదవులు కదులుతున్నాయి. ఏదో జరుగుతున్న భావన. మరో 2 నిమిషాలు గడిచినాయి. ఠప్పుమన్న శబ్దంతో గ్లాస్ పగిలిపోయింది. ప్రేక్షకులిద్దరూ నిర్వీణులయ్యారు. నోటి మాట రాలేదు. ఇన్ఫ్రాన్సిక్ సౌండ్స్. మంత్రంతో మనిషినెలా చంపొచ్చో, వశీకరణ అంటే ఏంటో, మానవాతీత శక్తి, మానవ శక్తికి తేడా రోజురోజుకి ఎంత బలహీనమవుతోందో, పరిశోధన ఎలా ముందుకు వెళుతోందో అర్థమవుతుంది జయదేవ్‌కి. ఆశ్చర్యం ప్రతిబింబిస్తున్న కళ్ళతో దార్కాని చూశాడు. దార్కా నెమ్మదిగా శ్రీనివాస్ పిళ్ళై కంఠాన్ని నేను అనుకరించగలనని అనుకుంటున్నాను జయదేవ్ బాబు, మీరు చెప్పిన ఫ్రీక్వెన్సీలో అన్నాడు చివరి పదాన్ని నొక్కి పలుకుతూ. వెంకట్ని పక్క గదిలో కూర్చోమని చెప్పి జయదేవ్, దార్కా టెలిఫోన్ పక్కనే కూర్చున్నారు. ఏ క్షణమైనా అది మోగవచ్చు. పెళ్ళై మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆ కంఠం వెంటనే డిస్కనెక్ట్ అవుతుంది. అయ్యేలోపు దాన్ని అనుకరించేటంతగా గ్రహించగలగాలి. అది సామాన్యమైన విషయమేమీ కాదు. దార్కా ఉద్విగ్నతతో టెలిఫోన్నే చూడసాగాడు. అతడికి ఏం చేయాలో జయదేవ్ చెప్పాడు. దార్కా ఏదో అనబోతూ ఉంటే ఫోన్ మోగింది. ఇద్దరూ అప్రయత్నంగా ఉలిక్కిపడ్డారు. దార్కా వంగి ఫోన్ తీసుకున్నాడు. డాక్టర్ వెంకట్ అవతల నుంచి వినపడింది. డిడ్ యూ కంప్లీట్ ఆపరేషన్ 6? కౌన్ హే ఆప్ ఏతో సెట్ రంగాలాల్ పట్వర్లాల్ కా ఘర్ హై. ఎవరు మీరు? ఈ ఇల్లు సెట్ రంగాలాల్ పట్వర్లాల్ది. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఫోన్ రాకుండా రిసీవర్ పక్కన పెట్టేశాడు. దార్కా కళ్ళు మూసుకున్నాడు. గదంతా నిశ్శబ్దం మందంగా వ్యాపించింది. ఏకాగ్రత. శ్మశానాల్లో నేర్చుకున్నది, గురువులు నేర్పినది, ఎన్నో అమావాస్య చీకటి రాత్రులు నిర్మానుష్యమైన మైదానాల్లో స్వర కంపనల్ని రకరకాలుగా మారుస్తూ ఏ మాత్రం తప్పు జరిగినా కాలుతున్న ఎముకతో వాత పెట్టడానికి నిలబడ్డ గురువు ముందు నగ్నంగా చలికి వణుకుతూ సాధన చేసింది. దార్కా కళ్ళు తెరిచాడు. తన వైపే చూస్తున్న జయదేవ్ని చూసి వచ్చేసింది అన్నట్టు నవ్వాడు. జయదేవ్ తీరిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. దార్కా వడివడిగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. జయదేవ్ వెంకట్ రూమ్లోకి వెళ్ళి నేను వెళ్ళొస్తాను అన్నాడు. అసలు ఏం జరిగింది? ఏ విషయమైనా తెలిసిందా అని అడిగాడు వెంకట్. లేదు అనేసి బయటకు వచ్చేశాడు జయదేవ్. అయితే వెళ్ళిపోలేదు. ముందు ద్వారం నుంచి బయటకొచ్చి పక్కకు వెళ్ళి కిటికీ పక్కన నిలబడ్డాడు 2 నిమిషాలు లెక్క పెట్టుకుంటూ. ఈ లోపల దార్కా పబ్లిక్ ఫోన్ చేరుకుని నెంబర్ తిప్పాడు. వెంకట్ ఇంట్లో ఫోన్ మోగుతూ ఉంటే బయట జయదేవ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. దార్కా సాధించగలడా దీన్ని అనుకున్నాడు. సాధించలేకపోతే మొత్తం ప్లాన్ అంతా పాడవుతుంది. ఈ లోపల వెంకట్ ఫోన్ ఎత్తుకుని హలో అన్నాడు. డాక్టర్ వెంకట్ స్పీకింగ్. దార్కా కంఠం మంద్రస్వరంతో వినిపించసాగింది. శ్రీనివాస్ పిళ్ళై స్వరపు ఫ్రీక్వెన్సీలో. మాండవ్య తీరం నుండే వెలుగుతున్నది కిరణమణి. కిరణాల గుడిలోన మరపురాని మరువింతలు. ఆపరేషన్ 6 భగవద్గీత 111వ పేజీ అనేసి దార్కా ఫోన్ పెట్టేశాడు.
వెంకట్ వెనుదిరిగాడు. ఏదో నిద్రలో ఉన్నట్టున్నాడు అతడు. నిద్రలో నడుస్తున్నట్టు వంటింటి వైపు వెళ్ళాడు. ఆనందంతో జయదేవ్ విజిల్ వేయబోయాడు. దార్కా సాధించాడు. తన స్వరం ద్వారా వెంకట్ మెదడు మీద అధికారం సంపాదించాడు. వెంకట్‌తో పాటే అతడికి తెలియకుండా జయదేవ్ అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాడు. వంటింట్లో అటక మీద దాచి ఉన్న భగవద్గీత పుస్తకం తీస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. జయదేవ్ నిర్విణ్ణుడయ్యాడు. తన తప్పు అర్థమైంది. ఫోన్ మీద రిసీవర్ తీసేయకుండా వచ్చాడు తను. ఆ ఫోన్ తరంగాలు వెంకట్‌ని అతడి మత్తులో నుంచి బయటకు తీసుకురావచ్చు. ఆ ఫోన్ శ్రీనివాస్ పిల్లేది అయ్యుంటే అతడికి అనుమానం రావచ్చు. ఒక్క అంగలో అతడు ముందు గదిలోకొచ్చి ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అయితే అతడు అనుకున్నట్టు అది పెళ్ళై నుంచి కాదు, శారద నుంచి. అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని హలో నేను జయదేవ్ అన్నాడు. అవతల నుంచి శారద కంఠం కంగారుగా వినిపించింది. మీ గురించే చేస్తున్నాం. అర్జెంటుగా రండి, ఆసుపత్రికి వెళ్ళాలి. అతడు ఆందోళనతో నిండిన స్వరంతో దేనికి అని అడిగాడు. ఇప్పుడే కబురొచ్చింది. బ్రాహ్మణ్ భార్య పోయారట. ఇది ఫ్రెండ్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.